జనవరి నుంచి రాజధాని అమరావతి పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఏడీబీ, వరల్డ్ బ్యాంక్ నిధులు రిలీజ్ అయ్యాయి. 3 సంవత్సరాల్లో రాజధాని పనులు పూర్తి చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. ఎయిమ్స్కు ఎలాంటి ఇబ్బంది లేదంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి రామ్ ఫేస్ టు ఫేస్. మంత్రి నారాయణ మనతో పాటు ఉన్నారు. సార్, అమరావతి పనులు ప్రారంభమవుతున్నాయి అని చెప్పేసి ఖచ్చితంగా అయితే తెలుస్తుంది. ఎంతవరకు ప్రారంభమవుతాయి, ఎప్పటి నుంచి అవుతాయి, ఇప్పటిదాకా ఏమైనా ఎంతవరకు వచ్చాయి? అండ్ ఇన్ని రోజులు యాక్చువల్గా ఏదైతే గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం యాక్చువల్గా పక్కన పెట్టిందో దానికి సంబంధించిన లీగల్ ఇష్యూస్ అన్ని లేకుండా 1 by 1 చేసుకుంటూ వచ్చామండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 22,000 కోట్లకి అథారిటీలో అప్రూవల్ అయిపోయింది. కొంత క్యాబినెట్లో కూడా చేసాం. మళ్ళీ రేపు మండే ఒక 20,000 కోట్ల పైగా యాక్చువల్గా టెండర్లకు సంబంధించి అథారిటీలో పెడుతున్నాం. అయిన తర్వాత 19 క్యాబినెట్లో పెట్టి ఇమీడియట్గా ఆ వర్క్స్ అన్ని టేకప్ చేసి రాబోయే 3 సంవత్సరాలు అన్ని వర్క్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. సార్, ఈ బైపాస్లు ఇప్పుడు E11, E13, E15 పర్టికులర్గా ఖచ్చితంగా ముందు ప్రారంభించి పూర్తి చేస్తామని చెప్తున్నారు. అయితే ఇందులో E11 దగ్గర ఎయిమ్స్తో ఒక చిన్న ఇబ్బంది ఉంది అని అంటున్నారు. అది నిజమేనా? ఎటువంటి ఇబ్బంది లేదండి. E11, E13, E15 3 రోడ్లని నేషనల్ హైవే కలపడానికి యాక్చువల్గా లీ టెండర్స్కి, లీ అసోసియేషన్ వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు ఆల్మోస్ట్ 90% సర్వే చేశారు. ఏ రోడ్డు అయితే నేషనల్ హైవే కలుస్తాయి ఆ ఫారెస్ట్ ల్యాండ్ మీద పోతాయి. దానికి సంబంధించి ఫారెస్ట్ సర్వే కూడా అయింది. స్టేట్లో ఈరోజు మీటింగ్ పెట్టుకుంటున్నారు. తర్వాత చెన్నై లెవెల్లోనే కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే ఆ ల్యాండ్ పార్సల్ చాలా తక్కువ. ఒకటి వచ్చి 39 ఎకరాలు, ఒకటి వచ్చి 21 ఎకరాలు. సో తక్కువ ల్యాండ్ పార్సల్స్ అయినప్పుడు చెన్నైలోనే అప్రూవ్ అవుతుంది. వాళ్ళతో కూడా మాట్లాడాం. వాళ్ళు కూడా యాక్చువల్గా పంపించండి చేస్తామన్నారు. ఈ రోడ్లు ఫారెస్ట్ ల్యాండ్ మీద పోయి R&B రోడ్లో కలిసి R&B రోడ్ నుంచి నేషనల్ హైవే కలుస్తుంది. ఎయిమ్స్ రోడ్డుకి ఎటువంటిది కలవదు. కొందరు పుకార్లు చేస్తున్నారు, ఎవరు నమ్మొద్దు. వాళ్ళ యొక్క స్థలంలో 1 ఇంచ్ అంటే 1 ఇంచ్ కూడా ఎంట్రీ ఉండదు. సార్, వెస్ట్రన్ బైపాస్కి సంబంధించి కొన్ని మార్పులు జరిగాయి అని అంటున్నారు. ఏం మార్పులు సార్? అంటే ఇప్పుడు ఈ వెస్ట్రన్ బైపాస్కి యాక్చువల్గా ఏంటంటే మాస్టర్ ప్లాన్లో ఈ వెస్ట్రన్ బైపాస్లో వచ్చేవాళ్ళు క్యాపిటల్ సిటీకి రావాలంటే 2 దగ్గరలో రింగ్స్ ఇచ్చాం. ఆ రింగ్స్ ద్వారా కిందకి దిగొచ్చు. అది E5 దగ్గర ఇచ్చాం. అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ మాస్టర్ ప్లాన్ పక్కన పెట్టేసి ఆ యొక్క ఎవరైతే చేస్తున్నారో వర్క్ వాళ్ళకి డిఫరెంట్గా ఇచ్చారు. దానివల్ల కొద్దిగా వాళ్ళతో డిస్కస్ చేసేప్పటికే 4 సార్లు డిస్కషన్ అయింది. మళ్ళా మండే నేషనల్ హైవే వాళ్ళు, CRDA ప్లస్ మన యొక్క ఈ కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు మొత్తంతో డిస్కస్ చేసి దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. సార్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎంత ఇచ్చింది, ఇంకా వరల్డ్ బ్యాంక్ నుంచి ఎంత రావాలి, మిగతా ఎంత అమౌంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? అంటే బ్యాంక్ యాక్చువల్గా ఈరోజు వాళ్ళ షేర్ 50% యాక్చువల్గా అగ్రిమెంట్ ఇచ్చేసారండి, అప్రూవల్. వరల్డ్ బ్యాంక్ వచ్చి ఈ మంత్లో బోర్డు మీటింగ్ ఉంది, అది కూడా అవ్వగానే అవుతాయి. అయితే 15,000 కోట్లు అక్కడి నుంచి వస్తుంది. అట్కోల్లోని 11,000 కోట్లకి యాక్చువల్గా ప్రాసెస్ జరుగుతుంది. ఒక 5,000 కోట్లు బ్యాంకుల ద్వారా తీసుకునే దానికి ప్రాసెస్ జరుగుతుంది. ఓవరాల్గా అంటే ఎప్పటికీ మనం పూర్తి స్థాయిలో అమరావతిని కానీ ఈ రోడ్లను మొత్తం అంతా ఒక ఇది చూసే అవకాశం ఉంది? ఖచ్చితంగానండి. ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయమన్నారు. ఈ 3 సంవత్సరాలు అమరావతి కంప్లీట్ అవుతుంది. అది పరిస్థితి. 3 సంవత్సరాల్లో అమరావతి ఖచ్చితంగా పూర్తవుతుంది. అమరావతికి సంబంధించినంత వరకు కూడా అన్ని రకాల నిర్మాణాలు కూడా ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే నిధులు కూడా వస్తున్నాయి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఏదైనా మొత్తానికి అమరావతి నిర్మాణం అయితే మాత్రం ప్రారంభించారు. అలాగే రోడ్ల నిర్మాణంతో దీన్ని ప్రారంభించినట్టుగా కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. కెమెరా పర్సన్ నానితో రామ్, NTV, అమరావతి.